తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందో తెలుసుకుందాము. ఇక చాలామంది మాకు కట్ అయినటువంటి పెన్షన్లు కూడా తిరిగి మా ఖాతాలలో జమ చేస్తారా జమ చేయరా అని అయితే చాలామంది అయితే కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆ పెన్షన్ డబ్బులు కూడా మీ ఖాతాలలో జమ చేస్తారా జమ చేయరా తెలుసుకుందాము. అంతేకాకుండా మనకి కట్ అయినటువంటి పెన్షన్లతో సహా మనకి ఏవైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో కొత్త రూల్తోనైతే పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక కొత్త రూల్ ఏంటోనైతే తెలుసుకుందాము. ఇక చాలామందికి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని కూడా డౌట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక ఆ డౌట్ కూడా మనం ఈ వీడియోలను అయితే క్లియర్ అయితే చేసుకుందాము. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు నిధులు సిద్ధం కోసం ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక రానున్న 2-3 నెలలలో ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతారు. ఇక దానికంటే ముందు చాలామంది పెన్షన్ డబ్బులు అనేది కట్ కాబోతున్నాయి, అంటే పూర్తిగానైతే కట్ కాబోతున్నాయి. ఇక ఎవరెవరి ఇటువంటి 11 రకాల కేటగిరీ గల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే కట్ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరి పెన్షన్ డబ్బులు అనేది కట్ కాబోతున్నాయి, ఎవరెవరి పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ అవుతాయి, ఎవరెవరికి కావో మనం ఈ వీడియోలో ప్రూఫ్తో సహా అప్డేట్స్ అనేది తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక కిందనే కామెంట్ బాక్స్ పక్కనే ఉన్నటువంటి హైప్ బటన్ కూడా మీరు కావాలనుకుంటే హైప్ అనేది వీడియోని అయితే చేయండి. మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ ఏంటోనైతే తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే నిధులు సర్దుబాటు చేయబోతుందన్నట్లు తెలుస్తుంది. ఇక దాదాపు ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేము వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే నెల నుంచే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇక దీనిపైనే తాజా ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది. లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు వారి ఖాతాలు అనేది చెక్ చేస్తూ ఈ కొత్త పెన్షన్లను మరొక 2 లేదా 3 నెలలలో పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఈ రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా. ఇక అనర్హులుగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు కూడా ఈ నెలలోనే కట్ చేస్తామని కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇక దానికంటే ముందు మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4,016 రూపాయలు ఇటు 2,016 రూపాయల జూన్ నెల పెన్షన్లు మనకి ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు హైదరాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్, సిరిసిల్ల, మంచిర్యాల, సూర్యాపేట, హన్మకొండ, ములుగు, అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల వ్యాప్తంగా ఈరోజు ఈ పెన్షన్ డబ్బులకు ముహూర్తం అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అటు తర్వాత మిగిలినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.